సాధారణంగా దేవుడికి ఆది నుంచి కూడా మనిషి పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి అంటే, దేవుడు మనిషితో ఉండి, మనిషిలో ఉండి, మనిషిని పరిపాలించాలి అనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి కూడా. దేవుడికి ఉన్న కోరిక ఏంటి అంటే, మనమందరం కూడా ఏదో భక్తుల్లాగా ఉండడం కాదు. మనమందరం కూడా ఆయనతో కలిసి ఆయనను ప్రేమించే వారిగా మార్చబడాలి అని ఆయన యొక్క కోరిక. చూడండి, ఆయన ఆరాధించడానికి పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. మరి భక్తి చేస్తేనే కదా దేవదూతలు. మరి మనం కూడా దానికేనా? ఎందుకు మనం ఫీలింగ్స్ తో చేయబడ్డాం? ఫీలింగ్స్ తోనే చేయబడ్డారా? మీలో ఎవరికైనా ఫీలింగ్ లేవా? ఫీలింగ్ లేని ఒక రాయికే. జంతువులు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, జంతువులు కూడా ఏడుస్తాయి, జంతువులు కూడా కోపపడతాయి. మనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకు ఫీలింగ్స్ ఉన్నాయి? ఎందుకు దేవుడు ఫీలింగ్స్ చేశాడంటే, ఆయనలో కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. దేవుళ్ళలో కూడా ఏమున్నాయి? బాధ ఉంది, కోపం ఉంది, ప్రేమ ఉంది. అంటే మనలో ఉన్న ప్రతి మంచి లక్షణాలు మనకు ఎక్కడి నుంచి కలిగినాయి అంటే దేవుడి నుంచి కలిగినాయి. చెడ్డ లక్షణాలు మాత్రం పాపం వల్ల మనిషికి సంక్రమించినాయి. ఓకేనా? అయితే ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే, ఆది నుంచి కూడా మనిషితో ఒక సహవాసాన్ని కలిగి జీవించాలి అనుకుంటున్నాడు. అయితే అప్పట్లో భౌతిక పరంగా దేవుడు ఆదాము అవ్వన చేసినప్పుడు దిగొచ్చాడు. దిగి వచ్చి ప్రతి సాయంత్రం పూట ఏం చేసేవాడంటే, దేవుడు వాళ్ళతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుడు కొంతకాలం అయిన తర్వాత జనరేషన్ పెరిగిన తర్వాత మందసం పైకి అంటే వారి మధ్యకి దిగి వచ్చి వారితో మాట్లాడటం, వారితో సహవాసం చేయడం చేసేవాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఇదిగో దేవుడి నివాసము మనుషుల మధ్యన ఉన్నది. అంటే దేవుడికి ఏం కోరిక? పరలోకంలో దూతల దగ్గర ఆరాధించబడాలనా? మనుషులతో ఉండాలని. అయితే ఇప్పుడు కూడా దేవుడికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే మీలో ఉండాలని. ఎక్కడ ఉండాలని చెప్పండి? దేవుడి యొక్క కోరిక నాలో ఉండాలని. అంటే నీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడా? ఖచ్చితంగా కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన నీలో ఎక్కడ ఉంటాడు? ఆయన నీలో ఎక్కడ ఉంటాడు? తలకాయలో ఉంటాడా? చేతిలో ఉంటాడా? కాల్లో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు అంటే నీ హృదయంలో ఉంటాడు. హృదయంలో దేవునికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకే వాక్యం చెప్తుంది, మీరు ఆయనకు హృదయాన్ని ఇవ్వండి అని. దేవుడు కూడా అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని. మీకు విషయం చెప్పనా? మన హృదయం ఇద్దరికి కావాలి. ఎంతమందికి కావాలి? ఎవరా ఇద్దరు? ఒకటి మీ ఆవిడికి, లేదా ఇంకొకరికా, లేదా మీ భర్తకి ఇంకొకరికా? ఎవరికో చెప్పనా? దేవుడికి, దెయ్యానికి. ఖచ్చితంగా ఈ రెండు కూడా అదే కోరుకుంటది. ఏంటది? అందుకే సమస్త పాపములు కూడా వాడు నీ హృదయంలో నుండే తీసుకొస్తాడు బయటికి. అందుకే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు నీ హృదయాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని గాయపరచాలని చూస్తుంటాడు. నీ హృదయాన్ని దేవుడికి దూరం చేయాలని చూస్తుంటాడు. అయితే దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే నీ హృదయాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే హృదయం అనే సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ఈరోజు చాలా మంది వారి యొక్క హృదయ సింహాసనాల మీద వారే రాజులుగా ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతున్నారు తప్ప నిన్ను చేసిన సృష్టికర్తను గురించిన ఆలోచన అనేది వారికి లేదు. ఏ రోజైనా మీరు నీ జన్మ నీ వల్ల కలగలేదని, నీ జన్మ నీ ఉద్దేశం చొప్పున కలగలేదని గ్రహించి, నీ జన్మను చేసిన వాడి ద్వారా ఈ భూమి మీదకి నువ్వు వచ్చావని గ్రహించుకుని ఆయన ఉద్దేశం ఏంటి అని ఆలోచించావా? మీకు ఒక విషయం చెప్తా వినండి. మీలో ఎవరైనా చాలాసార్లు చెప్పాను, ఫలానా వాళ్ళ కడుపునే పుట్టాలని పుట్టారా? ఫలానా వాళ్ళకి ఇలా జన్మించాలనుకున్నారా? అనుకోలా. అంటే మీరు అనుకోకుండానే మీకు ఒక జీవితం వచ్చిందంటే ఆ జీవితం అనేది దేవుడు మీకు అనుగ్రహించాడు ఆయన ఉద్దేశం ప్రకారం. అలా అనుగ్రహించినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు మిమ్మల్ని. ఈ రోజు నీ ఇష్టానుసారంగా చేసేసి కొంతమందికి ఎంత మంచోళ్ళు అంటే ఒక ఫీలింగ్ ఉంటది. ఏంటంటే ఇప్పుడు ఎట్లా పడితే అట్లా జీవించేసి దేవుడు క్షమిస్తాడు కదా, ఆఖరిలో వచ్చి క్షమాపణ అడుగుదాం అనుకుంటారు. నిజంగా దేవుడు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, దేవుడు ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఆ పశ్చాత్తాపం అనేది అవసరాన్ని బట్టినైనా పశ్చాత్తాపంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరిని క్షమిస్తాడంటే అవకాశవాదుల్ని క్షమించడు. దేవుడు మనము తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని గ్రహించి అది స్పృహలో మనం దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే అప్పుడు క్షమిస్తాడు తప్ప, అవకాశవాదిలాగా అవకాశం ఉన్నప్పుడల్లా పనికిమాల పనులు చేసేసి వచ్చి దేవా నన్ను క్షమించంటే
తోలు ఊడిపోయింది అనమాట ఒక రోజు. ఇశ్రాయేల్ అదే పరిస్థితి. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు అంత కఠినమైన దాస్యత్వాన్ని అనుభవించారంటే వారి హృదయంలో పదే పదే తప్పిపోయారు. వాళ్ళు వస్తున్నారు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నారు, అవకాశం ఇవ్వగానే మళ్ళీ తప్పు చేస్తున్నారు. అందుకే వాక్యం చెప్తుంది చూడండి, వాళ్ళు హృదయం మందు తప్పిపోయారని స్పష్టంగా ఉంది వాక్యంలో. కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 10వ వచనం చూడండి. 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వల్ల నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గము తెలుసుకొనలేదని. ఆగండి, వాళ్ళు ఎవరంట? హృదయమున అంటే వీళ్ళు అట్లాంటి వాళ్ళు చెప్పన, వాక్యం వినగానే మారాలనుకునేవాళ్ళు. తర్వాత పరిస్థితులు రాగానే ఏం చేసేవాడు తెలుసా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం చాలా సార్లు పశ్చాత్తాపడవలసిన సమయంలో పశ్చాత్తాపడకపోతే, జీవితాన్ని హృదయాన్ని మార్చుకోవాల్సిన సమయంలో మార్చుకోకపోతే, ఒక రోజు మార్చుకుందాం అనుకున్నా కూడా సమయము దొరకకపోవచ్చు, అవకాశము రాకపోవచ్చు. అందుకే ఒక సామెత ఉంది లోకంలో, చేతులు కాలిన తర్వాత ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనకు ముందుగా ఎందుకు అవకాశం ఇస్తారు తెలుసా? నీ జీవితం నాశనంలోకి వెళ్ళకూడదు అని. మనం చాలాసార్లు తెలియక చేస్తాం, వేరే విషయం. కానీ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, మన హృదయంలో మనం తప్పిపోవడానికి వీల్లేదు. మనం మారు మనసు పొందాల్సిందే. ఎందుకు మారు మనసు పొందాలని చెప్తానంటే, దేవుడికి శుద్ధమైన హృదయం అంటే ఇష్టం. అపవిత్రమైన హృదయాన్ని దేవుడు శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు తప్ప, అపవిత్రమైన హృదయాన్ని దేవుడు నివాస యోగ్యంగా చేసుకోవడానికి ఇష్టపడట్లా. సరే, మీకు అర్థం కాదని చెప్తాను. మీరు అన్నం తింటారు కదా, పళ్ళెం. అన్నం తిన్నప్పుడు పళ్ళెం ఏం చేస్తారు? కడుక్కుని తింటారు. మీరు తినే దేంట్లో? ప్లేట్లోనే. ప్లేట్లో అన్నం తింటాం కదా అని చెప్పేసి అన్నం పళ్ళెం కడుక్కోకుండా తింటామా? కదా. అలాగే దేవుడు మనల్ని ఎంత ప్రేమించినా, మనలో నివసించడానికి ఇష్టపడినా, దేవుడు చేసే పని ఏంటి అంటే, మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధపరచబడాలని కోరుకుంటున్నాడు. చాలాసార్లు పాత నిబంధనలు చెప్పాడు, కొత్త నిబంధనలు చెప్పాడు. ఏమని? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు సమస్త ప్రవర్తనలు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండాలి. మీకు ఇంకో విషయం చెప్పనా? మరి మీరు అనవచ్చు, పరిశుద్ధత అనేది మనిషికి రాదు కదా, దేవుడు ఇస్తేనే కదా వచ్చేదని. నీ ఇంటెన్షన్ లేకుండా దేవుడు నీకు ఏది ఇవ్వడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనలో ఒక ఇంటెన్షన్ ఉండాలి. ఇప్పుడు ఒక తాగుబోతున్నాడు అనుకోండి, తాగుడు మానడానికి దేవుడు సహాయం చేస్తాడా? దేవుడు విడిపిస్తాడని? ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు చెప్పనా? ఈ పాపంలోనికి నేను వెళ్ళకూడదని మనసు నీలో ఉంటే విడిపిస్తాడు. పాపము చేయకూడదనే ఆలోచన ఎప్పుడైతే నీలో ఉంటుందో, యథార్థత కలిగి జీవించాలనే మనసు నీలో ఎప్పుడు ఉంటుందో, అప్పుడే నువ్వు పాపము నుండి విడుదల పొందడానికి దేవుడి నుంచి సామర్థ్యాన్ని పొందుతావు. తప్ప నువ్వు నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నిన్ను లాక్కుని రాడు. కానీ జరిగే విషయం ఏంటంటే, కొన్ని పరిస్థితులు కూడా నువ్వు వెళ్తావు, అప్పుడు ఖచ్చితంగా కొన్ని దెబ్బలు తగిలితే అప్పుడు మారుతావు. అలా అవకాశం ఉందా తప్ప దేవుడు నువ్వు పాపం చేస్తా ఇష్టపూర్వకంగా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరలా తిరిగి నిన్ను లాక్కు రావడానికి ట్రై చేయడు. నువ్వు మారడానికి ప్రయత్నం చేస్తే, మారాలి అనే తలంపు నీలో కలిగితే, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక్క స్టెప్ నిన్ను బట్టి దేవుడు 7 అడుగులు వేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు దేవుని తట్టు తిరగండి, ఆయన మీ తట్టు. ఒక్క అడుగు మీరు వేస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? 7 అడుగులు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఎన్ని అడుగులు నడిపిస్తాడు అంటే, ఒక్క అడుగు మనం ఏం చేయాలి? కానీ ఇశ్రాయేలు చూడండి, నిజమైన మారు మనసు లేదు, నిజమైన పశ్చాత్తాపం లేదు, అవకాశాన్ని బట్టి ప్రవర్తించారు. మోషే ఆహారం ఇచ్చినప్పుడేమో దేవుడి స్తోత్రం హల్లెలూయా అన్నారు, మోషే ద్వారా దేవుడు చేసినప్పుడు. ఆహారం లేనప్పుడేమో ఇగో ఈ మోషే ఉన్నాడే మన సంపేయడానికి తీసుకొచ్చాడు, అలా చేశాడు ఎలా చేశాడు అని శనిగారు కొనిగారు. అంటే అది నిజమైన పశ్చాత్తాపం, మారు మనసా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నిజమైన మారు మనసు పశ్చాత్తాపం ఎవరికి ఉండదో వారు ఖచ్చితంగా ఇప్పుడు బాగానే ఉన్నట్టుంటది, కానీ ఒకరోజు భయంకరమైన శిక్షణ అనుభవిస్తారు. 2 వ్యక్తులు చెప్తాను మీకు బైబిల్లో. దావీదు తన కొడుకు చేత తరమబడుతున్నప్పుడు దావీదు చేత మేలు పొందిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు బహుశా నేను అనుకుంటున్నాను షిమియా. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? దావీదును దూషిస్తాడు. దావీదును దూషించి మళ్ళా దావీదు రాజ్యాన్ని పొందినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? వచ్చి క్షమాపణ అడుగుతాడు. 1వ రాజుల గ్రంథం
ఆ షిమియే. 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. సొలొమోను చెప్తున్నాడు చూడండి, నన్ను శపించను చాలు. చూడండి సొలొమోను చెబుతున్నాడు, బాబు ఆడు బతకడానికి వీల్లేదు, వాడిని చంపేయని చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, పశ్చాత్తాపడ్డాడు ఎవరో, ఈ షిమి అనే వ్యక్తి. కానీ ఆ షిమి అనే వ్యక్తి యొక్క పశ్చాత్తాపం ఎలాంటిదో చెప్పనా, అవకాశాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. అంటే దావీదు రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏమో దావీదుని శపించాడు. దావీదు తిరిగి రాజ్యాన్ని పొందినప్పుడు ఏం చేశాడు, దావీదుది రాజ్యం కాబట్టి దావీదు ఒకవేళ తను దూషించిన బట్టి చంపేస్తాడేమో అని చెప్పేసి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు తప్ప హృదయంలో నిజమైన పశ్చాత్తాపం అనేది ఈ షిమి కలగల. అప్పుడు దావీదు ఏం చేశాడు, సొలొమోనికి చెప్పాడు, ఏమని, నాయన ఇది వాడు అప్పుడు చేశాడు ఇలాగా, నువ్వేం చేయి, చంపేయని చెప్పాడు. అంటే శిక్ష వచ్చిందా రాలేదా, ఒకటి. రెండోది ఎవరో తెలుసా, బిలాము. బిలాము దేవుడు చెప్తాడు ఏమని, నాయన ఇశ్రాయేల్ నా ప్రజలు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళని శపించొద్దని చెబుతాడు. శపించొద్దని చెప్తే మనోడు శపించడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత శాపవచనం రాదు, ఆశీర్వాదం వస్తుంది. వస్తే ఇప్పుడు ఏం చేయాలి, అరే దేవుడు తోడుగా ఉన్నాడు ఈ ప్రజలకి, దేవుడి జోలికి వెళ్ళకూడదని పశ్చాత్తాపం రావాలా, నేను చేసిన తప్పు అనే ఆలోచన రావాలా. చంపడానికి దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఎవరిని చంపడానికి, బిలామును. అప్పుడు గాడిద అడ్డుకుంటది, తెలుసు కదా మీకు ఈ స్టోరీ, అంత క్లుప్తంగా చెప్తున్నాను. ఆ తర్వాత బిలాముకు ఒక పశ్చాత్తాపం కలిగిద్ది. కానీ ఆ పశ్చాత్తాపం ఎలాంటి పశ్చాత్తాపమో తెలుసా, సాధారణమైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం కాదు, సమయాన్ని బట్టి కలిగిన మార్పు. అయితే అప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా, బిలాము వెళ్ళిపోతా బాలాకు ఒక చిన్న సలహా ఇస్తాడు. ఆ సలహా ఏంటంటే, ఇదిగో బాలాకు, మనమైతే వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అయితే నువ్వు ఒక చిన్న పని చేయి, నీ రాజ్యంలో ఉన్న అందమైన స్త్రీలను పంపించి వాళ్ళతో తప్పు చేయించి ఆ స్త్రీలు విగ్రహారాధన వీరు చేసేటట్లుగా ప్రేరేపించేటట్లు చెయ్యి అని చెబుతాడు. అలా చెప్పినప్పుడు ఏమైందంటే బాలాకు అలాగే చేస్తాడు. ఇశ్రాయేల్ మీదకి దేవుడు ఒక్కరితో వస్తుంది. కానీ బిలాము కత్తి వాత చేత చంపబడతాడు, ఇశ్రాయేల్ చేత చంపబడతాడు. కారణం ఏంటి అంటే బాలాకు బిలాము యొక్క బోధన అనుసరించి వారిని చెప్పాడు. అంటే బిలాము ఇశ్రాయేల్ అంతమంది చావడానికి కారణమయ్యాడు. ఎందుకు చెప్తానండి ఈ విషయం, మనలో కలిగే పశ్చాత్తాపం అనేది చాలాసార్లు స్థిరమైనదిగా నిజమైనదిగా ఉండదు. అలా లేనప్పుడు ఖచ్చితంగా మన హృదయం ముందు తప్పిపోతాం. అలా తప్పిపోయినప్పుడు జరిగే విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం దానికి శిక్షను అనుభవిస్తాం. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా, మనము వేషధారణ భక్తిని విడిచిపెట్టాలా. వేషధారణ అంటే అర్థం ఏంటో తెలుసా, ఈరోజు ఒక రకంగా ఉండి రేపు ఇంకొక రకంగా బ్రతకడం. ఎప్పుడైనా సరే యథార్థత కలిగి ఉండడం నేర్చుకోవాలా. భక్తి జీవితంలో దేవుడు కోరుకునేది కూడా అదే. అందుకే చెప్పాడు, పాపులు సుంకర్లు నీకన్నా పరలోకం వెళ్తారా బాబు, వేషధారులు మాత్రం పరలోకం వెళ్ళడం చెప్పాడు. కారణం ఏంటో తెలుసా, కొంతమంది నటన మంచిగా చూపించుకోవడానికి నటిస్తారు తప్ప హృదయంతరంగాలో అసలైన పశ్చాత్తాపం, అసలైన మార్పు ఉండదు. అలా లేనప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా, తగిన రిజల్ట్ ఆలోకిస్తాడు అంతే. అందుకే మనం దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నప్పుడు దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మన హృదయంలో ఇలాంటివన్నీ పుడతాయి. ఏం పుడతాయి మన హృదయంలో, పాపం, వేషధారణ, పశ్చాత్తాపం లేని హృదయం, ఇవన్నీ కూడా దేవుడు మనలో నుంచి తొలగించాలనుకుంటున్నాడు. అలా తొలగించాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా, దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలి. అందుకే దేవుడు అడుగుతున్నాడు చూడండి, అక్కడ సామెతల గ్రంథం చూద్దాం మనం, 23వ అధ్యాయం 26వ వచనం. చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఆగండి, నా మార్గం నీ కన్నులకు. అంటే ఉండనివ్వాల్సింది ఎవరో, దేవుడు ఉండనిస్తాడా, మీరు ఉంచుకోవాలా? మీకు విషయం చెబుతా వినండి. దేవుడేం వచ్చి ఈరోజు బైబిల్ తెరిచి, ఇదిగో నిన్న ఈ అధ్యాయం చదివావు కదా, ఇవాళ ఈ అధ్యాయం చదువు అని చెప్పేసి నేను ముందు బైబిల్ పెట్టడం. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మీ చేత మోకాళ్ళు వేయించి ప్రార్థన చేయించడం. దాన్ని చేయాల్సింది ఎవరంటే మీరే. పాపాన్ని వదలాల్సింది ఎవరంటే మీరే. జయించాల్సింది ఎవరంటే మీరే. మరి దేవుడు ఏం చేస్తాడంటే నీ మనసు చూసి నీలో నుండి నీకు సహాయం చేస్తాడు.
దేవుడు పని చేయాలన్నా, దెయ్యం పని చేయాలన్నా దేన్ని బట్టి పని చేస్తుంది అంటే నీ మనసును బట్టే. ఎందుకంటే నీ హృదయం అనే సింహాసనం మీద దేవుడు ఆసీనుడు కావాలనుకుంటున్నాడు. కానీ చాలా మంది హృదయాలు అయితే ఎలా ఉన్నాయంటే వారి ఇష్టం వచ్చిన మార్గాలను ఎంచుకుని నడవడానికి వారి యొక్క హృదయాలను వారు సిద్ధపరచుకునేట్లుగా ఉన్నాయి. అందుకే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ జీవితం అనేది మనకి దేవుని వలన అనుగ్రహించబడిందనే స్పృహ కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండడానికి మనం ఇష్టపడాలి. చాలా వాటి కోసం, దేవుడు చెప్పిన వాటి కోసం మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ప్రయాస పడకుండా ఆత్మీయ జీవితంలో మనం విజయాన్ని పొందుకోలేం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ కష్టము చేయకుండా ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి మనం రాలేం. ఉపవాసం ఉండడం కష్టమే కదా. మా అమ్మ నేను ఉపవాసం ఉన్నప్పుడల్లా ఎండు చేపల కూరలు, రొయ్యల కూరలు, అంటే ఇల్లంతా గుమ్మ గుమ్మ గుమ్మలాడే కూరలు వండుతూ ఉంటది. మరి అది నాకు పరీక్ష అర్థం కాదు, ఏంటి అర్థం కాదు. మా అమ్మ మిడి టైంలో అసలు ఎప్పుడు వండదు. కష్టమా కాదా? ఆకలేసిద్దా ఉపవాసం అంటే ఇదా. డైలీ తినేవాడు ఒక పూట తినలేదు అనుకో వచ్చేస్తుండదు షివరింగ్. ఉదయం టిఫిన్ లేట్ అయితేనే వస్తుందా రాదా? మరి ఉపవాసం ఉండడం, భక్తి జీవితాన్ని ఎదగడానికి ఉపవాసం ఉండాలి కదా. ఉపవాసం ఉండడం ప్రయాస కదా. అందుకే వాక్యం చెప్తుంది ఆయాసపడు దినమంట ఉపవాసం. అంటే ఉపవాసం వల్ల ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. అంటే మనం కష్టపడాలా, శ్రమ పడాలా. అందుకే వాక్యం చెప్తుంది ప్రేమ కలిగిన ప్రయాస, అంటే ప్రయాస పడాలంటే ఖచ్చితంగా పడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు నీ హృదయం నాకు ఇవ్వు, ఇచ్చేం చేయాలి తెలుసా? నా మార్గము నీ దృష్టికి ఇంపుగా ఉండనిమ్ము. చాలా మంది దేవుడి మార్గాల్ని లక్ష్య పెట్టకపోవడానికి, మారు మనసు పొందకపోవడానికి, జీవితాన్ని దేవునికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడి మార్గము చెడ్డదని కాదు, దేవుని మార్గం వారి దృష్టికి చెడ్డది. ఎందుకో చెప్పనా? వారి ఇష్టానికి అది వ్యతిరేకం కాబట్టి. ఏంటది? అంతేనా కాదా? ఇప్పుడు మనల్ని తప్పు చేయొద్దు అన్నాడు దేవుడు. తప్పు చేయొద్దు అన్నాడంటే అది మనకి ఇష్టమైద్దా? ఇష్టం కాదు. మనకు నచ్చనిది మనకేమైందంటే వ్యతిరేకం అవుతుంది. అది మంచి అయినా చెడైనా సరే. పిల్లలకి పెద్దవాళ్ళు మంచి చెప్పారనుకో అది ఎలా ఉంటుంది? ఫోన్ తీసుకున్నారు పిల్లలు, ఆడుకుంటున్నారు. నేను రాత్రి మా బుడ్డాడు ఫోన్ తీసుకున్నాడు, 10:30 అయిన టైం. ఏమి నొక్కట్లా, ఆడి చేతిలో ఫోన్ లాక్కుండి బేమని తెరిచాడు ఒక అరగంట. అప్పుడు 2 వీకి కూర్చోబెట్టాను అన్నమాట. అంటే ఇప్పుడు ఫోన్ తీసుకోవడం మంచిదా కాదా? చెడ్డ పని అది. ఆడు రాత్రి ఆ టైంలో నిద్రపోడు, బోల్డ్ ప్రాబ్లమ్స్ అంటే దానివల్ల ఫోన్ ఇవ్వకపోవడం వల్ల. ఫోన్ ఇవ్వకపోవడం మంచిది, కానీ దాన్ని తీసుకుంటే ఆడికి ఏమైంది? అది చెడ్డగా కనపడింది. కొన్నిసార్లు మనం అంతే, మనకి నచ్చనివి ఏమైనా బోధన వింటున్నప్పుడు, మనకి నచ్చనివి ఏమైనా సరే ఇతరులు చెప్పినప్పుడు మనకేమవుతుంది తెలుసా? అది చెడైపోతుంది. అందుకే వాక్యము కూడా తప్పు చేసే వాళ్ళకి ఎలా కనపడుతుంది తెలుసా? చెడ్డగా కనపడుతుంది బైబిల్లో. అందుకే వ్యతిరేకతను వెతుక్కుంటాం, అందుకే దేవుడి దగ్గరికి రాం, అందుకే ప్రార్థన చేయబుద్ధి కాదు. కొంతమంది నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి రారు. నేనంటే ఇష్టమే. ఎందుకు రారు చెప్పనా? ఒకవేళ వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళ తప్పులేమన్నా నాకు దేవుడు బయలుపరుస్తాడేమో, నేను చెప్తానేమో ఒక భయం వాళ్ళకి. ఆ భయంతో కూడా చాలా మంది రారు నా దగ్గరకి. అందుకేనేమో దేవుడు కొన్నిసార్లు కొంతమందికే చెప్తాడు, అందరికి చెప్పడం. అంటే ఎందుకు చెప్తానండి ఈ విషయం? మనము వ్యతిరేకించే మార్గం ఏంటి అనేది మనకు తెలియాలి. దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయాన్ని. అయితే నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చి, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆయన మార్గము నీ కన్నులకు మంచిగా ఉండడాన్ని చూసుకోవాలి. శరీరము, శరీర కోరికలు, శరీర ఆలోచనలు, శరీర తలంపులు ఎప్పుడు మనిషికి మంచిగా కనపడతాయి. ఎక్కడికంది మీకు విషయం చెప్తానండి. ఒకప్పుడు సినిమాలు ఇప్పుడు సినిమాలకి చాలా వ్యత్యాసం చూడండి. ఒకప్పుడు సినిమాలో బట్టలు మార్చుకునే సన్నివేశానికి కూడా కొన్ని కొన్ని మార్పులు ఉండే. బట్టలు మార్చుకొస్తాననే పదానికి కూడా చిన్న చిన్న మార్పులు ఉండే. కానీ ఈరోజు భార్యాభర్తల మధ్య వ్యక్తిగతంగా జరిగే విషయాన్ని సైతం సినిమాలో చూపిస్తున్నారంటే అసలు దాన్ని ఏమనాలో అనేది అర్థం కావట్లే. ఎందుకంటే అలాంటివి హిట్ అవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మనిషి పూర్తిగా తన యొక్క స్వాభావికమైన కామముతో నిండిపోయినడాన్ని బట్టి అలాంటి వాటిని ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేను స్వభావంలో ఉన్న ఈ యొక్క చిన్నది మనిషిని ఏం చేస్తుంది తెలుసా? నాశనం వైపుకు తీసుకెళ్తుంది.
ఎప్పుడైతే మనము హృదయాన్ని ఇచ్చి దేవుడికి ఆయన్ని గనపరచకుండా హృదయంలో నుండి పుట్టే వాటి వైపు పరిగెత్తుతామో అప్పుడు జరిగే విషయం ఏంటంటే అవే ఒక రోజు మనల్ని పతనానికి తీసుకెళ్తాయి. మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత అందంగా ఉన్నా, మనకి ఎంత పలుకుబడులు ఉన్నా, మనకి ఎంత ఏమున్నా సరే అవన్నీ ఏం చేస్తాయి అంటే మనల్ని ఒకరోజు నాశనం వైపు ఈడ్చుకెళ్తాయి. సంసోన్ జీవితంలో జరిగింది కూడా అదే. సంసోనికి అభిషేకం ఉంది, బలం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సంసోను బలానికి మించిన బలము ప్రపంచంలో ఎక్కడ నేను చూడలే. ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపాడంటే చూసుకోండి అసలు. అంటే అది మనకి 1000 మంది అంటే ఈజీగా ఉంది ఒక మాట 1000. కానీ ఎలా చంపగలిగాడు అసలు రియల్ టైంలో ఊహించుకోండి. ఒక సాధారణమైన వ్యక్తి ఎంతమందిని కొట్టగలడు? యుద్ధానికి వెళ్ళాడని ఇవ్వకండి, ఒక గన్ను ఇచ్చి పంపించాము ఒక యుద్ధానికి, ఎంతమందిని చంపగలుగుతాడు ఆ గన్నుతో ఒక వ్యక్తి? మహా అయితే ఒక 10 మందిని చంపగలుగుతాడు. కానీ ఏ గన్ను లేదు, ఏ మారణాయుధాలు లేవు. ఒక ఆఫ్టర్ ఆల్ దవడ ఎముక. అంటే ఎంత బలవంతుడు? అంత బలవంతుడు సైతము తిరగలి విసిరాడంటే, తిరగలంటే ఏంటో తెలుసా? మీరు అనుకుంటున్నారు తిరగలి విసరడం ఏముంది, జస్ట్ మామూలుగా మన తిరగలు అనుకుంటున్నారు. కానీ తిరగలి విసరడానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. తిరగల విసిరాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మన భాషలో చెప్పాలంటే మనోడు ఆడోడు అయిపోయాడు అని అర్థం. అంటే అప్పట్లో చేసే పని ఏంటి అంటే బానిసలు అమ్మేవాళ్ళు. రే సరి కూర్చో, తిరిగామనుకో కొడతా. అప్పట్లో ఎవరు అమ్మేవాళ్ళు? బానిసలు అమ్మేవాళ్ళు. అయితే బానిసలు అమ్మిన తర్వాత బానిసల్లో కొంతమంది స్త్రీలను కొనుక్కునేవాళ్ళు. సంతలు జరిగాయి అన్నమాట అప్పట్లో. యోసేపును కూడా అలాగే అమ్మారు, తెలుసు కదా. అలాగే స్త్రీలను అమ్మేవాళ్ళు. స్త్రీలను అమ్మితే స్త్రీలను ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో పనులు చేయడానికి పిలుచుకునేవాళ్ళు. ఎందుకు ఇంట్లో పనులు చేయడానికి? అప్పట్లో గానుగులు లేవు, ఇంట్లోనే చిన్న చిన్నవి ఉండేవి. ఇప్పుడంటే మనకి బియ్యం వచ్చినాయి అనుకోండి, బియ్యాన్ని ఏం చేస్తున్నాం? మిల్లుకి తీసుకెళ్తున్నాం, మిల్లుకి తీసుకెళ్ళి అక్కడ పట్టేస్తున్నాం. కానీ అప్పట్లో ఏం చేసేవాళ్ళు? పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు? దాన్ని దంచుకుని తినేవాళ్ళ కదా. అలాగే ఒక స్త్రీని నియమించుకునేవాళ్ళు వీళ్ళు. దేనికంటే ఆహారాన్ని సిద్ధపరచడానికి, తిరగల విసరడానికి. అయితే ఈ స్త్రీతో వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? వావి వరస లేని అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. అంటే అంత తక్కువ అన్నమాట. అందుకే యోబు కూడా ఒక మాట అంటాడు, ఏంటంటే నేను కనుక నా హృదయంలో పాపం ఉంచుకుంటే నా భార్య వేరొకరిని తిరగలి విసురును గాక అంటాడు. అంటే యోబుకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే యోబు కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు, నా భార్య కూడా ఇలా అయిపోద్ది ఒకవేళ నేను పాపం పెట్టుకుంటాను. అంటే చూడండి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు సంసోను, ఎంత దిగజారిపోయాడు. ఒక యోధుడిగా, ఒక పరాక్రమశాలిగా ఉండి 2 కళ్ళు కోల్పోయాడు. దానికి కారణం ఏంటో తెలుసా? సంసోను జీవితంలో, సంసోను హృదయంలో సంసోనుకు కలిగిన కోరికలను అనుసరించడాన్ని బట్టి. అందుకే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ హృదయం అనే సింహాసనం మీద మీరు కూర్చున్నారా? లైంగికపరమైన పాపాలు కూర్చున్నాయా? కామం కూర్చుందా? కోపం కూర్చుందా? ఏం కూర్చుంది? అయితే దేవుడు కోరుకుంటున్నాడు నేను కూర్చోవాలి అని. మరి మీరేం చేస్తారు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరి హృదయంలోకి, ఎవరి జీవితంలోకి అయితే దేవుడు వస్తాడో వారి హృదయంలో, వారి జీవితంలో ఖచ్చితంగా వారు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలరు. క్రిస్టియానిటీ అంటే కేవలం ఒక రిలీజన్ కాదు. క్రిస్టియానిటీ అంటే కేవలం ఏదో ఒక మత సంబంధమైన సంస్థ కాదు. క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలుసా? జీవన విధానం. ఒక మనిషి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి దేవుడు నియమించిన ఒక నియమం, అదే క్రైస్తవం అంటే. ఈరోజు చాలా మంది జీవితాల్లో వారి మనస్సును అనుసరించి నడవడం వల్ల జరుగుతుంది ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళ మనస్సు వాళ్ళకి ఏం కలగజేస్తుంది తెలుసా? భ్రమను కలగజేస్తుంది. క్షణికమైన సుఖాలే జీవితం అని నమ్మి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈరోజు చాలా మంది. దానికి కారణం ఏంటో తెలుసా? హృదయానికి పాపము కలుగజేస్తున్న భ్రమ. అందుకే చూడండి చిన్న చిన్న వాటికి కూడా ఈరోజు జీవితాలు ఫెయిల్ అయిపోతున్నాయి. అందుకే దేవుడు మీ లైఫ్ని ఫెయిల్ అవ్వకూడదు, మీ లైఫ్ సక్సెస్ అవ్వాలనే ఈ ఉదయకాల సమయంలో పిలుపునిస్తున్నాడు. ఏంటంటే మీ హృదయం నాకు ఇవ్వండి. ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకి ఇస్తామో ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీలో ఉండి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. ఏం చేయడానికి ఇష్టపడతాడు? అందుకే వాక్యం చెప్తుంది, హృదయం అనే తలుపు ఎదుట నేను మీకు విషయం చెప్పనా?
చాలా మంది అనొచ్చు, దేవుడు వాడిని మార్చేయచ్చు కదా, వీడిని మార్చేయచ్చు కదా, అసలు అందరినీ మార్చేస్తే గొడవ ఉండదు కదా అని. దేవుడు మనిషిని చేసినప్పుడు ఒక మరబొమ్మలాగా చేయాల. ఎలా చేయలేదు? దేవుడు ఒక మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని బట్టి మనిషి ఏం చేస్తాడు తెలుసా? మంచిని చెడుని తెలుసుకునే వివేచన కలిగి ముందుకెళతాడు. తనకి ఇష్టమైనది నెరవేరుస్తాడు. అయితే ఈ స్వాతంత్రాన్ని కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి అప్పగిచ్చి ఆయన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా మనం ఏమవుతాం తెలుసా? సక్సెస్ అవుతాం. జీవితం అంతా మీకు వశం చేస్తానండి. జీవితం అనే పెద్ద పుస్తకంలో ప్రేమ, పెళ్ళిళ్ళు, పెళ్లి తర్వాత జరిగేవి, మిగతావన్నీ కూడా జస్ట్ ఒక చాప్టర్ లాంటివి. ఎలాంటివి? ఇదే జీవితం కాదు. శరీర వాంఛలు మాత్రమే జీవితం కాదు. జీవితంలో మనం చేయాల్సింది, మనం సాధించాల్సింది చాలా ఉంది. కానీ ఈరోజు చాలా మంది దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడవలసిన వారు సైతము చేస్తున్న పని ఏంటంటే, ఈ కామానికి, ఈ క్రోధానికి, ఈ లోభానికి, హృదయములో కలిగే వాంఛలకు బానిసలైపోయి వారి జీవితాన్ని అక్కడ ఆపేసుకుంటున్నారు. వారి కళ్ళు ఎప్పుడు తెరవబడతాయో తెలుసా? జీవిత ముగింపులో తెరవబడతాయి. నేను కొటేషన్ చూశాను. నేను వయసు ఉండగంట సాతాను గడ ఒక మాట చెబుతాడంట. ఏమన్నా చెప్పనా? టైం ఉంది కాక తర్వాత చేద్దులే అంటాడంట. చేయొద్దంట. దేవుడి పని తర్వాత చేద్దులే, తర్వాత మారుగులే అని చెబుతాడంట. ఆ టైం వచ్చేంత వరకు నువ్వు ఉండవు, ముసలాడు అవుతావు. ముసలాడు అయిన తర్వాత ఇంకో మాట చెబుతాడంటే ఏమన్నా తెలుసా? ఈ వయసులో ఏం చేస్తావులే అని చెప్తాడంట. మరి అది నిజమే కదా. చాలా మంది ఈరోజు ఏడుస్తున్న విషయం ఏంటో తెలుసా? వయసున్నాక ఇష్టానుసారంగా ప్రవర్తించా, వయసున్నాక నా ఇష్టానుసారంగా జీవించాను, కానీ ఈరోజు దేవుని కొరకు బ్రతకాలన్న కోరిక అయితే నాలో ఉంది, కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని ఏడుస్తున్న వాళ్ళు బోల్డు మంది తెలుసు నాకు. సేవకులు సైతము, సేవకురాళ్ళు సైతము, దేవుని పని చేసేవారు సైతము వయసులో మేము దేవుని సేవ చేయలేకపోయామని బాధపడేవాళ్ళని నేను బోల్డు మందిని చూశాను. కారణం ఏంటో తెలుసా? నేడున్న మనసు ఎప్పుడూ మనకు కలిగి ఉండదు. చిన్నప్పుడు మీరు దేంతో ఆడుకున్నారు? చిన్నప్పుడు దేంతో ఆడుకున్నారు? బొమ్మలతో ఆడుకున్నారు, గోళీలతో ఆడుకున్నారు. ఇప్పుడు ఈ బొమ్మలతో ఆడుకున్న మీరు పెద్ద తర్వాత బొమ్మలతో ఆడుకుంటారా? ఎందుకు ఆడుకోడు? మీరే కాళ్ళు, మీరేనా ఇంకొకళ్ళ? కానీ అప్పుడు ప్రేమించిన దాన్ని మనం ఇప్పుడు ఏం చేయం? బొమ్మల పిల్లలు కొనిస్తాం, కానీ మనం పిల్లలు కొనిచ్చిన బొమ్మలతో ఆడుకోం. కారణం ఏంటో తెలుసా? అప్పుడు ప్రేమించిన దాన్ని మనం తర్వాత ప్రేమించం. అలాగే మన స్థితిగతుల్లో, మన యొక్క ప్రవర్తనలో పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈరోజు శరీర వాంఛలే జీవితం అని బ్రతికే మనము ఒకరోజు ఏం చేస్తాం తెలుసా? చేసిన తప్పుకు పశ్చాత్తాపడతాం. చేసిన దానికి శిక్షణ అనుభవిస్తూ చెయ్యకుండా ఉండేదే బాగుండేది అనే ఆలోచన వస్తుంది. ఇవన్నీ రాకముందే మనం ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొందాలి. అందుకే వాక్యం చెప్తుంది, దీపం ఉండగానే ఇల్లు, ప్రాణం ఉండగా నువ్వు జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా? మీ హృదయం అనే సింహాసనంలో ఉండి మిమ్మల్ని పరిపాలించాలి అని. మరి నా ప్రశ్న, మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఆయన నన్ను పరిపాలించాలి అని? ఎంతమంది అనుకున్నా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరైతే ఆయనకు హృదయాన్ని ఇస్తారో వారి జీవితాల్లో దేవుడు చేసే పని అని తెలుసా? వారికి ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న ప్రతి స్థలంలో దేవుడు సరళం చేయడం మొదలు పెడతాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఫస్ట్ నుంచి కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. విడిపించి గొప్ప గొప్ప విజయాలు ఇచ్చాడు. గొప్ప గొప్ప విజయాలు అంటే ఏంటో తెలుసా? చరిత్రలో ఎవ్వరు సాధించలేని ఘనమైన విజయాలను ఇచ్చాడు. వీళ్ళు చాలా చిన్న సైన్యం, పరాక్రమశాలులు తక్కువ, అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగిన పట్టణాలను జయించడానికి దేవుడు వీరికి సామర్థ్యం ఇచ్చాడు. ఎరుక కూడా అంటే ఎంత ఉంటుందో తెలుసా మీకు? సుమారుగా ఒక లెక్క ప్రకారం అయితే ఒక 60 బస్సులను అంటే పక్కన పెడితే ఎంత వెడల్పు ఉంటుందో, ఎంత ఉంటుందో, ఎరుకో ప్రాకారం అంత ఉంటుందంట వెడల్పు, ఎంత మందం. ఎరుకో ప్రాకారం మీద ఒక వేశ్య ఇల్లు కట్టుకుని బతుకుతుందంట. అంటే ప్రాకారం మీద ఇల్లు కట్టుకున్నదంటే ఆ ప్రాకారం అంటే గోడ ఎంత పెద్దదో చూడండి. మన గోడలు ఎంత ఉంటాయి? 4 అంగుళాలు, 6 అంగుళాలు, 10 అంగుళాలు, 14 అంగుళాలు, 15 అంగుళాలు. మహా అయితే ఎంత కడతాం? అంతకన్నా కట్టాం. ఇప్పుడు అన్ని 4 అంగుళాలే, కానీ అది అంత పెద్ద ప్రాకారం. దేవుడు అసలు మామూలుగా అయితే ఏం చేయాలా? పొరుగులు పారలు తీసుకుని తవ్వుతా ఉండాలి. అవ్వదు అది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? 7 రోజులు తిరగండి అని చెప్పాడు. ఎన్ని రోజులు?
7 రోజులు తిరిగారు. 7వ రోజు గట్టిగా అరవమన్నాడు. అరిస్తే పడిపోతే గోడ, కానీ అక్కడ పడింది. అంటే అంత గొప్ప ప్రాకారాన్ని సైతం దేవుడు ఏం చేసి తెలుసా, వీరితో ఉండి కూల్చాడు. తర్వాత గొప్ప గొప్ప రాజ్యాలు సైతం వీరు వస్తున్నారంటే వణుకు పుట్టేది. అమ్మో ఇశ్రాయేలా, వారి దేవుడు జీవం కలిగిన వాడని ప్రజలకు అర్థమయ్యేది. కారణం ఏంటి తెలుసా, ఇశ్రాయేల్కి అప్పుడు ఎవరు లేరు తెలుసా, రాజు లేడు. ఎవరు లేరు, ఎందుకో చెప్పనా, ఇశ్రాయేల్కి రాజుగా ఉంది ఎవరో తెలుసా, దేవుడే. ఇశ్రాయేల్ని పరిపాలిస్తుంది ఎవరో తెలుసా, దేవుడే. అయితే అన్యులను చూసి వీరికి ఏం కలిగిందో తెలుసా, మాకు కూడా రాజు కావాలని ఒక కోరిక కలిగింది. అప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. చూడండి, వాళ్ళు ఏమడిగారు, రాజు కావాలని అడిగారు. 7వ వచనం. ప్రకారము జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే. చూడండి, అక్కడ ఎవరిని విసర్జించారో. చాలా మంది ఈరోజు దైవజనుడి ద్వారా చెప్పబడుతున్న మాటలను టేక్ తీసుకుంటారు. మీకు విషయం చెప్పనా, ఎప్పుడు కూడా నేను వాక్యం చేయడానికి నిలబడేటప్పుడు పలానా సుసన్న పలానా పని చేసింది కాబట్టి వాక్యం నుంచి నేను డైలాగ్ వేయాలా, పలానా ఇంకొకళ్ళు ఇలా చేశారు కాబట్టి వీళ్ళకి చెప్పాలి అనే ఇంటెన్షన్, మీరు నమ్మండి నమ్మకపోండి, ఏ రోజు నా మైండ్లో ఉండదు. ఎప్పుడు కూడా నేను ఒక మనిషిని ఉద్దేశించి వాక్యాన్ని చెప్పను చర్చిలో. ఇంకా చాలా మంది చర్చిలో చెబుతారులే, వాళ్ళు అట్ట చేస్తున్నారు వీళ్ళు ఇట్ట చేస్తున్నారు, ఇదే పని వాళ్ళకి. కానీ నేను ఎలా చెప్తానండి వాక్యం, ప్రార్థనా గదిలో కనిపెడతాను. ఈ రోజు దేవుడు నాకు ఏదైతే ప్రత్యక్షం ఇస్తాడో దాని మీద వాక్యం చెప్తాను తప్ప ఏ రోజు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నేను వాక్యం చెప్పను. ఎక్కడే కాదు, ఎక్కడికైనా సరే. ఎందుకు చెప్పను అంటే, మాట్లాడేది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు. చాలాసార్లు మీకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు ఇంటికాడ అనుకున్నా కూడా వాక్యం నుంచి రావచ్చు. ఎలా కలుగుతున్నాయి ఇవన్నీ, నేను మీ ఇంటికాడ సీసీ కెమెరా పెట్టానా? ఎలా జరుగుతున్నాయి చెప్పని ఇవన్నీ, దేవుడు మీ హృదయంతరంగాలు ఎరిగి వాక్యంలో నుంచి మీతో మాట్లాడతామంటారు దీన్ని. నేను నా వ్యక్తిగతంగా ఎందుకు ప్రజలను టార్గెట్ చేసి వాక్యం చెప్పనంటే, అవసరం నాకు లేదు. ఎందుకంటే మీరు దేవుడి ప్రజలు, మిమ్మల్ని మార్చుకునే బాధ్యత ఎవరిదే. మీకు విషయం చెప్పనా, చాలా మంది మందిరాల్లో దైవజనులకి సంఘాన్ని పట్ల వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. ఏమన్నాయి, ఇప్పుడు ఒక పాపం చేసిన వ్యక్తే కనపడ్డాడు అనుకో, ఆ వ్యక్తిని మార్చుకునేది ఎవరో, ఆ వ్యక్తికి శిక్ష విధించాలి అనుకుంటే విధించేది ఎవరో, ఆ వ్యక్తిని మరలా హద్దుకునేది ఎవరు, చేసేదన్నీ దేవుడు. అయితే నేనెందుకు ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తిలో పాపం ఉందని కక్ష పెట్టుకోవాలా? ప్రతి దైవజనుడు ఈ విషయాన్ని గ్రహించాల్సింది ఏంటి అంటే, ఒకవేళ తప్పు చేసే వ్యక్తి కనుక నీ సంఘంలో ఉంటే, నీతో మాట్లాడుతుంటే, నీ దగ్గర ఉంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తి మార్పు కొరకు ప్రార్థన చేయాలి తప్ప ఆ వ్యక్తి పాపాన్ని బట్టి ఆ వ్యక్తి మీద వ్యక్తిగత కక్ష ఏం చేయకూడదు, పెట్టుకోకూడదు. మనకెందుకు, అవునా కదా? ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో, చూసుకునేది ఎవరు? నేనేం చేయగలుగుతాను? ఒక వ్యక్తి తప్పు చేస్తే మహా అయితే గద్దెచ్చగలుగుతా, మహా అయితే ఆ వ్యక్తిని తిడతా, అంతేనా? నేనేదో పెద్ద పర్ఫెక్ట్ అయిపోయినట్టు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మరలా ఆ వ్యక్తి కనికరాన్ని చూపించి ఆ వ్యక్తిని మార్చుకుంటాడు. అందుకే యేసు ప్రభు జీవితంలో చూడండి, వేషధారులను దూషించాడు. తిట్టాడు, తిట్టలేదా? వేషధారుల్ని దూషించలే, తిట్టాడు. ఎవరైతే ఆయన దగ్గర వ్యంగ్యంగా మాట్లాడాడో వాళ్ళకి సమాధానం చెప్పాడు. కానీ పాపములో పట్టబడిన వారిని ఎప్పుడూ కూడా ఆయన అసహించుకున్నట్టు కానీ తిట్టినట్టు కానీ మీరు ఎక్కడా చూపించలేరు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు అంటే ఆమె కొంచెం సేపు ముందే ఏం చేసింది, వ్యభిచారం చేసింది. టైం ఉందా, 10 రోజుల తర్వాత ఏం చేయలే, వ్యభిచారంలో దొరికారు, అప్పటికప్పుడే పట్టుకొచ్చారు. మనమైతే ఏమంటాం, ఆ వ్యక్తి అలాగా, ఆ వ్యక్తి అలాగని 100 చెప్పుకుంటాం. కానీ ఏసీ ఏమన్నాడు తెలుసా, వీళ్ళు నేమనలేదు కదా, నేను కూడా ఏమన్నా, ఇక పాపం చేద్దాం అన్నాడు. సింపుల్గా ఆ మాట తన జీవితాన్ని ఏం చేసింది, మార్చింది. అంటే వ్యక్తిగత కక్ష యేసుప్రభు పెట్టుకున్నాడా? యేసుప్రభుకి, లేకపోతే నాకెందుకు, అవునా కాదా? ఆయనది సంఘం, నాది కాదు. కేవలం నేను నిలబడే పాత్రను మాత్రమే. అందుకే ఏ వ్యక్తి నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చెప్పను వాక్యం.
వాక్యం నాకు దేవుడు ఈరోజు ఇచ్చే నేను చెప్తాను అంతే. అయితే ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, దేవుడు మిమ్మల్ని పరిపాలించాలనుకుంటున్నప్పుడు దైవజనుల్లో నుండి మాట్లాడతాడు. దైవజనుడి స్వరం అన్నది అనుకోవద్దు. దైవజనుడు మీతో మాట్లాడుతున్నాడు మీ వ్యక్తిగతంగా ఎరిగి అని అనుకోవద్దు. అలా అనుకుంటే మీరు నష్టపోతారు. ఈ ప్రజలు కూడా ఏమనుకున్నారు తెలుసా? సమూయేలుకు అధికారం అనుకున్నారు, కానీ సమూయేలు ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని పరిపాలిస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, బాధపడుతున్నాడు, అయ్యా నిన్ను కాదులే, నన్నే వదిలేశారు వీళ్ళని. ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే, చాలా మంది ఈరోజు తెలియకుండానే దేవుని అధికారం కిందకి వెళ్ళిపోవడం, దేవుని అధికారం కింద నుంచి పాపం అధికారం కిందకి వెళ్ళిపోవడానికి కారణము పాపం అయితే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన హృదయము దేవుడి నుంచి తొలగిపోవడానికి చాలా రకాలైన ఉచ్చులను అపవాది దేవుడి నుంచి మనం దూరం అయిపోవడానికి వాడుతూ ఉంటాడు. వాటిల్లో ఒకటి పాపము, రెండోది ఏంటి తెలుసా? ఐహిక సంబంధమైన విచారాలు. చెప్పండి, ఒకటి పాపం, రెండవది ఐహిక సంబంధమైన విచారాలు. కొంతమంది పొద్దున్న లెగిసి సాయంత్రం దాకా చేసే పని ఏంటి తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి గణపరచరు దేవుణ్ణి, వారికి ఇచ్చిన దాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి సంతోషపడరు. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఎప్పుడు లేని దాని గురించి బాధపడతా ఉంటారు. రెండవది, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నా జీవితం అలా జరగట్లేదు, నా జీవితం ఎలా జరగట్లేదని ఏడుస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు మీ హృదయంలో ఐహిక సంబంధమైన విచారాల చేత నింపబడి ఉంటారో మీ హృదయము దేవుడికి దూరం అయిపోతుంది. మీరు వినే వాక్యము కూడా మీలో ఫలించదు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఐహిక సంబంధం విచారాలు మీలో, మీకు విషయం చెప్పనా? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ మార్గాలు నాకు అప్పగించు, నేను దాని మీద ఖచ్చితంగా పనిచేస్తా, నేను నీకు ముందుగా వెళ్తాను. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. కొన్ని పరిస్థితులను బట్టి మనకేమవుతుందంటే విచారాలు కలుగుతూ ఉంటాయి. విచారాలు కలిగినప్పటికీ కూడా మనము దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉంటే దేవుడు మన జీవితంలో బలముగా పనిచేస్తాడు. మీకు చెప్తాను, మొన్న రాత్రి నేను మేడ మీద కూర్చున్నా, డాబా మీద కూర్చుని ఎందుకు అలాగ పైకి చూస్తున్నాను, ఆకాశం పైన చూస్తున్నప్పుడు మేఘాలు కదులుతున్నాయి, మేఘాలు కదులుతూ వెళ్తున్నాయి. మేఘాలకు రంగులు ఉంటాయి. మేఘాలకు రంగులు ఉంటాయి, ఉండవా? ఉండవా? సరే, మీకు అర్థం కాదని చెప్తా. వర్షం పడేటప్పుడు మేఘాలు ఎలా ఉంటాయి కదా? మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అలా రంగులు ఉంటాయి. మబ్బులు కదులుతున్నప్పుడు చంద్రుడు వెన్నెల చాలా బాగా వేస్తుంది. మామూలుగా మబ్బు, ఒక్కొక్క మబ్బు ఏం చేస్తుందంటే చంద్రుడిని అలా కప్పుతుంది. తెల్ల మబ్బులు కప్పినప్పుడు చంద్రుడి ప్రకాశం కొద్దిగా తగ్గినట్టు ఉంది. ఒక్కసారి నేను చూసినప్పుడు ఏమైందంటే నల్లటి మబ్బు కమ్మింది. అప్పుడు ఏమైందో తెలుసా? చంద్రుడి వెలుగు, తన ప్రకాశం కనబడట్లేదు. ఆ కమ్మినది ఖచ్చితంగా వీచే గాలిని బట్టి ఏం జరుగుతుందో తెలుసా? మరలా జరిగిపోతుంది. జరిగిపోయిందా లేదా అంటే జరిగిపోయింది. తర్వాత మరలా చంద్రుడి ప్రకాశం తిరిగి కనపడింది. నా మనసు నాకు బోధ చేస్తుంది ఏంటి అంటే, మనిషి జీవితంలో వచ్చే కష్ట నష్టాలు కూడా ఇంతే. ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చిన కష్టం ఈరోజు నీ వెలుగును ఆపేసి ఉండొచ్చు, ఆ చంద్రుడిని మూసిన మబ్బులాగా. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు కాలానికి పరిస్థితులకు అనుమతి ఇచ్చాడు. గాలి వీచినప్పుడు ఎలాగైతే ఆ మబ్బు క్రమంగా జరిగిపోయిందో, నీ జీవితంలో వచ్చిన కష్టము, దరిద్రము, నష్టం కూడా ఏమైతే తెలుసా? తొలగిపోతుంది. అది శాశ్వత కాలం ఉండదు. దేవుడు దాన్ని శాశ్వత కాలం నియమించలేదు. అయితే నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో కష్ట నష్టాలు కామన్ అని దేవుడు చూసుకుంటాడని నీ హృదయాన్ని వాటికి ఇవ్వకుండా ఉండాలి. ఏం చేయకూడదు? ఇవ్వకూడదు. ఇస్తే ఏమైతే తెలుసా? కృంగిపోతావు. ఇస్తే ఏమైతే తెలుసా? దిగజారిపోతావు. నీలో భక్తి నిలబడదు. ఎవరైతే ఐహిక విచారాలతో నిండిపోతారో వాళ్ళ జీవితం నిరాశ, నిస్పృహ తప్ప భక్తి ఎతికినా కూడా కనపడదు. అందుకే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, జీవితంలో కష్టమైన, నష్టమైన, దరిద్రమైన ఏదైనా సరే అప్పగిచ్చు మౌనంగా ఉండి, అంతే, దేవుడే చూసుకుంటాడు. ఒకటి. రెండవది ఏంటంటే సుఖభోగాలు. ఏ భోగాలు? ఎక్కడికి ఎందుకు? టీవీ కాడ కూర్చోమంటే 2-3 గంటలు చక్కగా కూర్చోండం. చర్చలో ఒక 10 నిమిషాలు ఎక్కువైనా, వాక్యం ఒక 15 గంట ఎక్కువ చెప్పినా ఏందో అసలు ముగించట్లేదు అంటారు. మీరు కాదులే, మీరు మంచోళ్ళు, మీరు ఎవరు అనరు. కొంతమంది ఉంటారు. అంటే ఎందుకు ఇవన్నీ? సుఖం, కష్టపడకూడదు, కష్టం అనేది ఉండకూడదు అని చాలా మందిలో ఉన్న ఫీలింగ్.
దేవుడి కన్నా ఎక్కువ దేన్ని కూడా మనం ఏం చేయకూడదు. దేవుడి కన్నా మనం ఎక్కువ ఏం చేయకూడదు, దేన్ని ప్రేమించకూడదు. రైట్ ఏంటంటే రెండోది కేర్ చేయకూడదు. అది మన శరీరం కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు. ఇప్పుడంటే నేను పని చేయట్లా, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన కొత్తలో పని చేస్తూ పరిచర్య చేసేవాడిని. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసేవాడిని. ఒక్కోసారి నాకు అనిపించేది ఒళ్ళు హోనం అయిపోయి ఈ ఆడ పడుకుంటే బాగుంట, చర్చికి వెళ్ళకుండా అనిపించేది. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం అదే అనిపించేది నాకు. అయినా సరే అలాగే కష్టమైన భారమైన ఏం చేసేవాడిని, వచ్చేవాడిని. తర్వాత వాకింగ్ చెప్పేవాడిని. ఇక్కడికి వస్తే ఎవరు ఉండేవాడు కాదు, ఖాళీ చర్చి ఉండేది. అంటే ఇప్పుడు మీరు వస్తున్నారు, ఫస్ట్లో ఎవరు లేరు, ఇద్దరు వచ్చేవాళ్ళు ఆదివారం. ఆ ఇద్దరిలో కూడా శుక్రవారం అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. వస్తే సుగుణమ్మ ఎప్పుడన్నా ఉండేది, ఎప్పుడన్నా నెలలో 2 సార్లు. అప్పుడు ఏం చేసేవాడిని అంటే ఆ బడలిక మీద కూడా వాక్యం చెప్పేవాడిని ఇక్కడ ఎవరు లేకపోయినా సరే. ఎందుకంటే విశ్వాసంతో. అంటే నా శరీరం యొక్క బలహీనతను నేను చేయాలా, దేవుని కొరకు నిలబడకుండా ఆపలా. కానీ ఈరోజు చాలా మంది బలహీనత అని చెప్పేసి మందిరానికి వెళ్ళడం ఆపేసుకుంటారు. మీకు ఒక విషయం చెప్పనా, బలహీనత ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళవా? సరే మీకు అర్థం కలుగుతా. మీకు ఒంట్లో బాగోపోతే చర్చి మానేస్తారు కదా. నాకు ఒంట్లో బాగోపోతే నేనేం చేయాలా? ఏ రోజు కూడా చర్చి మానను నేను. ఒకవేళ లెగవలేని పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ నిలబడలేకపోతున్నా, ఖచ్చితంగా నేను దేవుని కోసం నిలబడాలని తాపత్రయం ఉంది నా దగ్గర. ఆ టైంలో వస్తాను. ఒకవేళ వాకింగ్ చెప్పలేకపోతే వేరే వాళ్ళని పిలుస్తాను తప్ప నేను మాత్రం ఏ రోజు మందిరాన్ని మాను. ఎందుకు చెబుతున్నానంటే మనము దేవుని కొరకు కష్టపడే మనసు కలిగి ఉండాలి. సుఖభోగాలు మనం లేలకూడదు. అంటే ఈ విషయం ఒకటే కాదు, లోకపరంగా మన సంతోషాలు, మన సుఖాలు మనల్ని ఏం చేయకూడదు, ఏలకూడదు. మూడవది చెప్తాను, చెప్పి తర్వాత నేను ముగిస్తాను. చూడండి, చాలా మంది ఒకటి ఫస్ట్ పాపం, రెండోది ఐహిక విచారాలు, మూడోది ఏంటి సుఖభోగాలు, నాలుగవది ఏంటి తెలుసా, పగ మన హృదయాన్ని ఏలకూడదు. ఏది ఏలకూడదు? చాలా మంది హృదయాల్లో ఎదుటి వ్యక్తుల మీద పగ ఉంటుంది. పగ ప్రతీకారాలు పెట్టుకుని బతుకుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకునే పగ మీ జీవితాల్లో వచ్చే ఆశీర్వాదాలను ఆపేస్తుంది. ఒకసారి చెప్పండి, నేను ఎదుటి మీద పెట్టుకునే పగ నా ఆశీర్వాదాలని ఆపేస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఎవరి మీద మీకు పగొద్దు, ఎవరి మీద కూడా మీకు ద్వేషం వద్దు. ఒకవేళ మీ విషయంలో ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే దేవుడు ఆ వ్యక్తికి శిక్ష విధిస్తాడు ఖచ్చితంగా. దేవుడు కాలానికి నిర్ణయించాడు. ఆ కాలం ఏం చేసిందంటే ఆ వ్యక్తి జీవితం, ఆ వ్యక్తి చేసిన దాన్ని బట్టి పరిష్కారాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. నువ్వేం చేయకూడదు, ఆ వ్యక్తి మీద టార్గెట్ పెట్టుకుని, ఆ వ్యక్తి మీద నీ మనసులో పెట్టుకుని, ఆ వ్యక్తి గుర్తురాగానే ఏం చేయకూడదు. కొంతమంది ఉండి బాగానే ఉంటారు, పలానా వ్యక్తి అన్నావు అనుకో, పలానా వ్యక్తి గురించి నా దగ్గర ఎత్తొద్దు, మాట్లాడొద్దు అని చెప్పి లేచిపోతుంటారు అక్కడికక్కడే. ఒకసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి, మీ హృదయంలో అట్లా ఎవరైనా ఉన్నారా అని. ఉంటే అర్జెంటుగా తీసి పక్కన తోయండి. ఎందుకో చెప్పనా, మీ హృదయాన్ని దేవుడు పరిపాలించాలనుకుంటున్నాడు, కానీ పగ కాదు. దేవుడు పరిపాలించాలి అనుకున్న హృదయము పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇందాక చెప్పాను, పళ్ళానికి అడుక్కునే మనం తింటాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, నీ హృదయాన్ని శుద్ధి చేసి నీలోనికి రావాలనుకుంటున్నాడు. అలా రావాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, ఈ పగలు ఇవన్నీ కూడా ఏం చేయాలా, వదిలేయాలా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాగ్దానాలని కోల్పోయారు. దేనికి? పగల ప్రతీకారాల పాల వాళ్ళు ద్వేషం పెట్టుకున్నారు, నరహత్యలు జరిగించారు. వీటన్నిటి వల్ల కూడా దేవుని ఉగ్రత వచ్చింది వాళ్ళ మీదకి. మన మీద కూడా దేవుని యొక్క తీర్పు రాకూడదు అంటే మనం అర్జెంటుగా ఈ తీర్పులకు రాకూడదంటే అర్జెంటుగా ఎదుటి మీద ఉన్న పగని వదిలేయాలి. అది నేర్చుకోవాలి. మన హృదయం ఎలా ఉండాలంటే ప్యూర్గా ఉండాలి. ఎలా ఉండాలా అంటే ఎంటీగా ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీగా ఉన్న దానిలో వాక్యం నింపుకోవాలి. చెప్పండి, నా హృదయము ఖాళీగా ఉండాలా, ఖాళీగా ఉన్న దానిలో వాక్యం నింపుకోవాలి. మీ మైండ్ కనుక ఒకవేళ పగ ప్రతీకారాలు ఇవన్నీ ఏమి లేకుండా ఖాళీగా ఉన్నా సరే దేవునికి ఇవ్వకపోతే జరిగేదని తెలుసా, దెయ్యం వచ్చి కూర్చుండదు మైండ్లో. ఎక్కడ? అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్ ప్లేస్ అని. అంటే దీని అర్థం ఏంటో తెలుసా, ఖాళీగా ఉన్న హృదయంలోకి దెయ్యం వచ్చి వర్క్ చేసిందంట. బైబిల్ కూడా చెప్పింది అది. చూడండి, మీకు ఆ వచనం చూపించి ముగిస్తాను నేను.
మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలు. చూడండి దెయ్యం గురించి ఏం చెబుతున్నాడు. ఎక్కడైతే ఖాళీగా ఉండి ఊడ్చబడి అమర్చబడి ఉంటుందో దాంట్లోకంట చెడ్డ దెయ్యాలను కూడా తీసుకొస్తుందంట. అందుకే ఎప్పుడు మన హృదయం ఎలా ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు. మన హృదయంలో ఏమి నింపుకోవాలా? కామాన్ని, క్రోధాన్ని. రీల్స్ కూడా వచ్చేయన్నీ ఎలాంటివి వస్తున్నాయి అంటే అయ్యే ఇది 80+ ఈ కంటెంట్ తప్ప మీరు మామూలుగా అసలు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా మీరు చూసేదాన్ని బట్టి మీ ఫోన్ ముట్టుకుంటే తెలిసిపోతుంది అసలు మీ క్యారెక్టర్ ఏంటో. నా ఫోన్ తీసుకోండి, కావాలని నేను ఇస్తాను. గూగుల్ హిస్టరీ చూసుకోండి, యూట్యూబ్ హిస్టరీ చూసుకోండి, అన్నీ చూసుకోండి. మీరు ఏది ఎతికినా సరే వాక్యాలు వస్తాయి. ఎందుకో చెప్పనా? నేను ఎక్కువ ఏజ్ చూస్తాను కాబట్టి. మీరు ఎక్కువ ఏజ్ చూస్తారో దాన్ని బట్టి మీకేం వస్తాయి? అవి వస్తాయి. 80+ కంటెంట్ ఎక్కువ ఉంది ఇప్పుడు. మీరు అదే చూసారంటే మీ హృదయంలోకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? అదే వస్తుంది. అందుకే మన హృదయాన్ని నింపుకోవాలి. ఎలా అంటే వాక్యం ద్వారా. అందుకే ఒక భక్తుడు చెప్పాడు, హృదయం అనేది అంట స్పాంజీ లాంటిదంట. ఎలాంటిది? ఈ స్పాంజిని తీసుకెళ్లి మురికి నీళ్ళలో పెడితే, ఇదే స్పాంజిని తీసుకెళ్లి మంచి నీళ్ళలో పెడితే పీల్చుకుంటది. అలాగే నీ మనసు ఏం చేస్తుంది తెలుసా? నువ్వు గనక ఇలాంటి చెత్త విషయాల మీద కేంద్రీకరిస్తే అవన్నీ నీలోకి వస్తాయి. నీ హృదయం గనక వాక్యం మీద కేంద్రీకరిస్తే వాక్యం నీలోకి వస్తుంది. అందుకే నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. అంటే నీ హృదయంలో ఏముందనేది ఎక్కడ తెలిసిపోతుంది? నీలో నుంచి మంచి రావాలి అంటే, మంచి చేరుకోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా వాక్యం అనుసరించాలి. అలా అనుసరించాలంటే ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా? వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థనలు ఎదగాల. అప్పుడు జరిగేది ఏంటంటే ఆటోమేటిక్గా నీ హృదయము దేవునికి ఇష్టానుసారంగా మారిపోయి దేవుడు పరిపాలించేదిగా మార్చబడింది. అర్థమైందా? వాక్యానికి లోపడదాం, దేవుడికి మన జీవితాన్ని ఇద్దాం.